హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ డేట్ గురించి అయితే మాట్లాడదాం. అలాగే ఫైనల్గా కొంతమంది నస ఫాలోవర్స్ ఉన్నారు, వారి గురించి కూడా ఖచ్చితంగా అయితే మాట్లాడతాను. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలుగు వాళ్ళు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరింత ఇంకొంతమంది తెలుగు విద్యార్థులకి అయితే ఈ వీడియో అందుతుంది. ఇంగ్లీషు హిందీ వీడియోస్ చూసి అర్థం కాక చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ డేట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు ఆర్ఆర్బి ప్యూర్ రిజల్ట్ డేట్ గురించి కూడా మనం కొంచెం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది చెప్పాలంటే ఈ రోజు కానీ నిన్న కానీ రేపు కానీ రిజల్ట్ వచ్చేటట్టు ఉంటే మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, దీనికి ఎన్ని రోజులు గ్యాప్ ఉంది, దానికి అన్ని రోజులు గ్యాప్ పట్టి మనం ఎస్టిమేట్ చేసి ఒక డేట్ అంటూ చెప్పచ్చు ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంతవరకు ఆర్ఆర్బి పిఓ సంబంధించిన రిజల్ట్ గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోగా దాని గురించి అసలు ఎవరు కూడా చర్చించుకోవట్లేదు. ప్లస్ నెక్స్ట్ మంత్ 10 9 12 మన ఛానల్ కూడా 10 12 ఆ మధ్యలోనే 9 ఆ మధ్యలోనే రావచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. చాలా మంది అయితే అదే వాదన అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ని మనం తొందరగా ఎక్స్పెక్ట్ చేసే సిచ్యువేషన్ ఉందా అంటే 100% లేదనే చెప్పచ్చు. ఎందుకంటే మనకు మెయిన్స్ క్లర్క్ యొక్క మెయిన్స్ అయితే అక్టోబర్ 6వ తేదీన అయితే జరుగుతున్నాయి. అక్టోబర్ 6వ తేదీన జరిగేటప్పుడు ఒక 15 రోజుల ముందు రిజల్ట్ అని మనం అనుకున్నా మనకు సెప్టెంబర్ 20వ తేదీ రిజల్ట్ రావచ్చు. లేదు వాళ్ళు కొంచెం తొందరపడి లేదు స్టూడెంట్స్కి ఇవ్వాలి అనుకుంటే మాత్రం సెప్టెంబర్ 15వ తేదీ 18వ తేదీ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు సినారియో చూస్తే పీఓ రిజల్ట్ వచ్చిన ఒక 5-6 రోజులు రిజల్ట్ వదిలే పరిస్థితి అయితే ఉండదు, ఒక 1 వీక్ గ్యాప్ అయినా ఉంటుంది. కాబట్టి పీఓ రిజల్ట్ ఇంతవరకు రాలే. ఒకవేళ సెప్టెంబర్ 7 సెప్టెంబర్ 8వ తేదీ వస్తే సెప్టెంబర్ 16 17 అయితే మనము క్లర్క్ యొక్క రిజల్ట్ డేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం పిఓ డేట్ వచ్చిన తర్వాత ఒక క్లారిఫికేషన్కి అయితే రావచ్చు ఈ రిజల్ట్ అనేది ఎప్పుడైతే వస్తుందని చెప్పేసి. ఇన్ కేస్ పిఓ రిజల్ట్ 10 అట్లా అనుకో, 10 11 అట్లా వచ్చింది అనుకోండి, మీరు కంపల్సరీ రిజల్ట్ అనేది 20వ తేదీ పైన చూడగలుగుతారు, 20వ తేదీ అలా చూడగలుగుతారు. ఎందుకంటే అప్పుడు 16 రోజుల గ్యాప్లో వచ్చింది అది కూడా అని అర్థం. లేదు ఇది రిజల్ట్ ఎర్లీగా వస్తే అది కూడా రిజల్ట్ ఎర్లీగా వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు తెలిసిన దాని ప్రకారం ఇప్పటికైతే నా ఎస్టిమేట్ ప్రకారం అయితే సెప్టెంబర్ 18వ తేదీ లోపు వస్తుందని నేను అనుకుంటున్నాను. 18వ తేదీ క్రాస్ అయితే మాత్రం కంపల్సరీ 20 అయితే జరుగుతుంది. పిఓ రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా కొంతమంది నసా సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఒక మాట చెప్పాలి. అరే బాబు, ఫస్ట్ మీరు అన్ఫాలో చేసి ఉంటారు ఛానల్ని, హెడేక్గా ఉంది మీ వల్ల. వీడు వాడు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు. నేను అనలేక కాదు, నాకు కొంచెం సంస్కారం ఉంది. మా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు, మీకు అది నేర్పించినట్లేరు. వీడు వాడు అనడం పెద్ద విషయం కాదు, అనాలని మనసులో అనిపించినా సరే అనలేకపోతున్నా, సంస్కారం అనిపించి. ఓకేనా? అలాగే ఏం తెలియదు అంటే నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, ఏమన్నా తెలుసుకొని నెట్లో ఉండే అప్డేట్స్ కదా చెప్తున్నాను. దీనికి ఏమన్నా తెలియాలా? మినిమం నాలెడ్జ్ ఉంటే చాలదా? 10th క్లాస్ పాస్ అయితే చాలదా? దీనికి ఏమన్నా పిహెచ్డీ చేయాలన్నా యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి? ఒకసారి ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తే తెలుస్తుంది అసలు రెవెన్యూ ఏమొస్తుంది, అసలు ఏంటి సిచ్యువేషన్. ఎందుకురా బాబు ఊరికి ఎడ్యుకేషన్ వీడియోస్ చేసామని చెప్పి ప్రతి ఒక్కరు తలగొట్టుకుంటారు. అలా ఉంటుంది సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ వీడియోస్తో. ఏం తెలుసు అని మాట్లాడతారు. ఏం తెలియదు సబ్జెక్ట్ పరంగా చెప్పట్లా, నేను నెట్లో ఉన్న అప్డేట్స్ చెప్తున్నా, క్యాజువల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తున్నా. దీనికి 10th పాస్ అయితే చాలు, దీనికి స్పెసిఫిక్గా క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. ఇవి మీ మట్టి బ్రెయిన్లకు అర్థం కావాలన్నమాట. అది ఉందో లేకపోతే నేనేమన్నా ఎదుగుతున్నా అని చెప్పేసి ఏమన్నా మీరేమన్నా అంత బాధపడిపోతున్నారో నాకైతే అర్థం కావట్లా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఎదిగేటప్పుడు నువ్వు బాధపడుతున్నావా, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. ఒక మనిషి ఎదిగేటప్పుడు నువ్వు సంతోషపడుతున్నావా, వానికి 10ంతలు ఎదుగుతావు. అర్థమైందా? వానికి 10ంతలు ఎదుగుతావు. వాడు ఎదిగేటప్పుడు నువ్వు ఆనందపడతావు. నువ్వు బాధపడే బ్యాచా లేకపోతే ఆనందపడే బ్యాచా డిసైడ్ చేసుకో. సబ్స్క్రైబ్ మాత్రం దయచేసి ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా, ఇదైతే పక్కా. ఓకేనా? మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు